హలో గైస్, మార్నింగ్ 11:30 నుండి వెయిట్ చేస్తున్నా అండి. 1:30కి పోస్టర్ రిలీజ్ అని చెప్పారు. బట్ 1:30 అయిపోయి 3:30 అయింది. 3:30, 4:30, 4:30 to 5:30. 5:30 తర్వాత అయితే మనకు వచ్చే గెస్ట్ ఉన్నారో ఆ గెస్ట్ పేరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ గారండి. సో ఏదో అసెంబ్లీ మీటింగ్ అండ్ ఎల్పి స్టేడియంలో ఏదో మీటింగ్ ఉండడం వల్ల తనకి సమ్ రీజన్స్ వల్ల లేట్ అయిందని చెప్పారు. అట్ లాస్ట్ వచ్చేసాడు. వచ్చినాక ఏదైతే మనకి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. అంటే మార్నింగ్ 11 o'clock నుండి 1:30 వరకు, 1:30 to 5:30 వరకు, 5:30 to 9:30 వరకు అక్కడే వెయిట్ చేసాం. ఎందుకంటే మాకు కంటెంట్ ఇవ్వాలి కదా. సో పోస్టర్ రిలీజ్ అనగానే అదొక ఈవెంట్ లాగా వాళ్ళు చేశారు. బట్ సేమ్ టైం నాకు వచ్చేసి ఒక వ్లాగ్ తీయాలి అంటే ఏదో 2 hours లేదంటే ఒక 20 minutes వెళ్ళడం కదండి. సో ప్రాపర్గా నాకు లాగ్ ఇవ్వడమే ఇంపార్టెంట్. సో మీకోసం నేను ఇంత మార్నింగ్ నుండి ఇప్పటి వరకు 10 o'clock వరకు వెయిట్ చేశాను. నా కోసం కొత్త వాళ్ళు ఉంటే, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే పోస్టర్ రిలీజ్ ఉందో అది చూడండి. గణేష్ అయితే ఎక్సలెంట్ ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి ఏదైతే నాగపాములు ఉంటాయో వచ్చాయి. సో 70 feet, ఆ ఫేస్తో 70 feet ఉంటుందంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో, మీరు చూసుకోవచ్చు. సో దీని తర్వాత కొంచెం ఏదో సంబంధించిన పూజ అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ నాగేంద్ర గారు కొంచెం మాట్లాడారు, చూసుకోవచ్చు. ఎవరైతే అక్కడ ముందు ఉన్నారో, నా ముందు అంతా యూట్యూబర్సే. మార్నింగ్ అప్ టు 12 నుండి వెయిట్ చేస్తున్నాం మేము. తినలేదు మార్నింగ్ నుండి, ఏదో అక్కడ ఉన్న స్నాక్స్ అయితే మేము తిన్నాము. సో అట్ లాస్ట్ మేము 10 అయినా 11 అయినా వెయిట్ చేసామని అక్కడే ఉన్నాము. అట్ లాస్ట్ 10 o'clock, ఆఫ్టర్ 9:30 to 10 మధ్యలో మాకు ఈవెంట్ అయితే జరిగింది ఇవాళ. మీరు చూసుకోవచ్చు ఎమ్మెల్యే గారు అక్కడ ఏదైతే పూజ అయితే చేశారు. ఆఫ్టర్ దట్ కొన్ని మాట్లాడారు. ఏదైతే ఖైరతాబాద్ గణేష్కు సంబంధించిన ఏదైతే మనకి వాళ్ళు మెయింటైన్ చేసేది ఉంటుందో, సో దానికి సంబంధించిన కొన్ని మాటలు అయితే వాళ్ళు చెప్పారు. సో ఆయన వచ్చేసి లోకల్లో ఉంటాడు కాబట్టి అది ఖైరతాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే. సో ప్రీవియస్ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో అతనే, అండ్ ఇప్పుడు వచ్చేసి కూడా అతనే. సో లోకల్ అంటే మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో. సో వాళ్ళు అదే మాట మీద మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఆగారు. సో మీరు చూసుకోవచ్చు ఆయన కొన్ని మాట్లాడారు. దీనికి సంబంధించింది అంటే ఇలా నవరాత్రులు ఎలా జరుగుతాయి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరుగుతాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పారు. సో అట్ లాస్ట్ ఏదైతే మనకి ఇంకా గణేశుడు ఉంటుందో అది కూడా ఆల్మోస్ట్ సగం వరకు క్లే వర్క్ అయితే అయిపోయింది. అది కూడా చెప్తున్నాడు ఆయన. సో మీరు చేయాల్సింది ఒకటే, ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ వీడియో తీయడానికి నేను ట్రై చేశాను. సో అట్ లాస్ట్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ అంతా అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అంటే 7th వచ్చేసి మనకు ఆగస్ట్ తర్వాత 7th సెప్టెంబర్కి వచ్చేసి మనకు వినాయక చవితి ఉంది. సో దానికన్నా ముందే ఒక 2 days 3 days ముందే మనకి వినాయకుడు రెడీ అవుతుంది. అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో మీకు అది ఎక్కడైనా ఉండేదే కదా. సో ఇది వచ్చేసి మనకి ఇవాళ ఈవెంట్ అండి. సో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఉంటే. అండ్ మీరు ప్రాపర్గా చూడలేదు కదా, ఏదైతే మన గణేశుడు ఉందో గణేశుడు పిక్ ప్రాపర్గా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇది వచ్చేసి పైన మీరు చూసుకోవచ్చు ఏవైతే మనకి స్నేక్స్ ఉన్నాయో అవి వచ్చేసి మనకి 7 snakes వస్తాయి. అండ్ ఏదైతే మనకి అక్కడ ఫేసెస్ ఉన్నాయో మీరు ఫేసెస్ చూసుకోవచ్చు. ఫేసెస్ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ ఇవాళ వచ్చేసి మనకి చాలా క్రౌడ్ ఉంది అక్కడ. సో దానివల్ల నేను ప్రాపర్గా తీయలేకపోయినా. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఇంకొకటి వ్లాగ్ వస్తుంది, అప్పుడు మీకు ప్రాపర్గా నేను తీస్తాను. స్టే ట్యూన్ టు అవర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ ఏమన్ క్రియేటివ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై శ్రీ గణేష్.